హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ మధ్యనే కేకే అనే డైరెక్టర్, ఆయన పేరు పాపులర్గా కేకే అని పిలుస్తారు సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు 2010లో నాగార్జున గారితో కేడి అనే సినిమా డైరెక్ట్ చేశాడు ఆ యువ దర్శకుడు అప్పుడు. అండ్ తను ఇంజనీరింగ్ చదువుకుని సినిమా ఇండస్ట్రీలోకి ఎన్నో కళలతో, ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో ఈ సినిమా పరిశ్రమలోకి రావడం జరిగింది. ఆయన ముందు వాళ్ళ కుటుంబంలో ఎవ్వరూ సినిమా పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు లేరు. అలాంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు అఫ్కోర్స్ ఇటీవల రోజుల్లో. అమెరికాలో చదువుకున్న వాళ్ళు కూడా, అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ సినిమా నిర్మాణం అనండి, లేకపోతే శేఖర్ కమ్ముల్లాగా అక్కడి నుంచి అమెరికా నుంచి వచ్చేసి ఇక్కడ డైరెక్టర్లు అవ్వడం అన్నది మనం రకరకాల సినిమా పరిశ్రమ పరంగా చాలా పరిణామాలు చూస్తున్నాం. ఆయన మళ్ళీ 17 ఏళ్ళు గ్యాప్ తర్వాత కేకే అన్న డైరెక్టరు కేజేక్యూ అనే సినిమాని డైరెక్ట్ చేయడానికి టేకప్ చేయడం జరిగింది. ప్రముఖ నిర్మాత దసరా లాంటి సినిమా నిర్మించిన చెరుకూరు సుధాకర్ గారు ఈ ప్రాజెక్ట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ కేకే అనే డైరెక్టరు ఇంకా సినిమా ప్రొడక్షన్ కంప్లీట్ అయింది, పోస్ట్ ప్రొడక్షన్ కూడా దాదాపుగా అయ్యి రిలీజ్ ముందు సరిగ్గా ఆ యువ దర్శకుడు మరణించడం జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ యువ దర్శకులు అందరూ కూడా డైరెక్టర్లు అవ్వడానికి ఎంత కష్టపడతారో, ఆ కథలు చెప్పి ఒప్పించడానికి ఎంతలా ప్రాణాలు ధారబోస్తారో, ఒక్కొక్కరిని కన్విన్స్ చేయడానికి ఎక్కే గుమ్మం దిగే గుమ్మంలాగా ఎన్ని చోట్లకి వెళ్ళి ఎందరి ముందు ఎన్ని బాధలు పడతారో నాకు ప్రత్యేకంగా తెలుసు. కొంతమంది అర్ధాకలితో బాధపడితే, కొంతమంది అసలు ఆకలిలే తీరక బాధపడుతుంటారు. అయినప్పటికీ కూడా వాళ్ళ కళ, దర్శకుడు అవ్వాలన్న కళ గురించి వాళ్ళు ఎంతలాగా సర్వం ధారబోస్తారో ఇక్కడ మా కళ్ళందరి ముందు జరుగుతుంటుంది. అలాంటి ఒక ప్రయత్నంలో ఈ కేకే డైరెక్టర్ అయ్యి, అప్పుడే కేడి సినిమా టైంకి అప్పుడు ఆయన శివప్రసాద్ రెడ్డి గారు కామాక్షి బ్యానర్ మీద అది ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆయన లేరు ఇప్పుడు, డి శివప్రసాద్ రెడ్డి గారు. అయితే ఈయన అప్పుడే కేడి సినిమాకి చాలా ఎహీడ్ ఆఫ్ ఇట్స్ టైం తీశాడు అనే ఒక మంచి క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది. సినిమా రిపోర్టు, రిజల్టు ఎలా ఉన్నప్పటికీ కమర్షియల్గా డైరెక్టర్గా అతనికి మంచి పేరు వచ్చింది. కానీ అంటే అతను ఎంత కమిట్మెంట్ ఉన్న డైరెక్టరు, ఎలాంటి కన్విక్షన్ ఉన్న డైరెక్టర్ అంటే, మళ్ళీ 16 ఏళ్లలో ఆయన ఏ సినిమా అటెంప్ట్ చేయలే. మరి ఆయన ఈ రోజున బతికుంటే కనుక నేను ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది, ఆయన పడ్డ బాధలేంటి, ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు ఏంటి అన్న వాటి మీద 100% నేను ఆయన కేస్ స్టడీని ఇంటర్వ్యూగా చేసేవాడిని. కానీ చాలా దురదృష్టవశాత్తు ఆయన ఈ రోజున కేకే మన మధ్యలో లేడు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ సిస్టరు, బావగారు, వాళ్ళ నలుగురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు కార్యక్రమానికి. ఎంత బాధాతప్తమైన సంఘటన అంటే అది వాళ్ళ మాతృమూర్తి పాపం కన్నీటి పర్యంతమై, అయినప్పటికీ కూడా కొడుకును పోగొట్టుకుని కూడా ఆ మాతృమూర్తి ఈ సినిమా విజయం సాధించాలి అని కోరుకోవడం అందులో చాలా గొప్ప విశేషంగా చెప్పాలి. అంటే కొడుకు కళ నెరవేరాలి, సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యి తనకు కొడుక్కి పోయిన తర్వాత అయినా మంచి పేరు రావాలి, తను చూడకపోయినా తన తరఫున కుటుంబ సభ్యులుగా అది ఆ కీర్తి ప్రతిష్టలు వాళ్ళు చూడాలనుకునే ఒక భావనతో కన్నీటి పర్యంతమై మాట్లాడారు. అది చాలా హృదయాన్ని కలిచివేసే ఒక సంఘటన. సినిమా పరిశ్రమలో ఇలాంటివి చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. వాళ్ళ ప్రాణాలన్నీ వాళ్ళ కళలో ఉంటాయి. ఆకలి తిరగపోయినా పర్వాలేదు, నిద్రాహారాలు లేకపోయినా పర్వాలేదు, ఏ సౌకర్యం లేకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ కళ, ఆ కథ
వాళ్ళకి ఎంత జీవం పోస్తుందో, ఎంత బలాన్ని ఇస్తుందో, ఎంత ధైర్యాన్ని ఇస్తుందో నిజంగా మనం మాటల్లో చెప్పలేం. ఏదో సౌకర్యవంతమైన ఉద్యోగం చేస్తూ హాయిగా గడిపేస్తూ టికెట్ కొనుక్కుని సినిమాకి వెళ్ళే ప్రేక్షక లోకానికి వీళ్ళు పడే కష్టాలు తెలియదు. నిజంగానే ఈ సినిమాకి చాలా మంచి రిపోర్ట్ ఉంది కేజేక్యూకి. అందులో గర్ల్ ఫ్రెండ్ సినిమాతో చాలా ఫేమస్ అయిన దీక్షిత్ శెట్టి అండ్ ఇప్పుడు దసరా సినిమాని డైరెక్ట్ చేసిన శ్రీకాంత్ ఓదెల బ్రదర్ శశి ఒక క్యారెక్టర్ చేస్తుండగా, యుక్తి అనే ఒక నూతన నటి ఇందులో ఒక క్యారెక్టర్ చేస్తున్నది. ఇది ఇలాంటి కథలు ఎలా అంటే అయితే పెద్ద సూపర్ స్టార్స్ చేశారు. ఓ చిన్న అండర్ వరల్డ్, డార్క్ వరల్డ్, పవర్ గురించి, ఆధిపత్యం గురించి ఇలాంటి ఒక పోరాటం కథలు మనం హిందీలో చాలా చూసాం. సూపర్ స్టార్స్ చేశారు. లేకపోతే ఇలాంటి కథలు చేసిన న్యూ బిగినర్స్ వాళ్ళు సూపర్ స్టార్స్ అయిపోయారు. అలాంటి ఒక గొప్ప అవకాశం ఉన్న కథ ఇది. దానికి దీక్షిత్ శెట్టి కానీ, శశి కానీ అండ్ ఆ యుక్తి కానీ ముగ్గురు కూడా చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు అనే ఒక రిపోర్ట్ ఉన్నది. కథని కేకే అంత గొప్పగా రాసాడని చెప్పి వాళ్ళ యూనిట్లో అందరూ చెప్తుంటే నిజంగా ఆ డైరెక్టరు ఈరోజు బతికుండి ఎల్లుండి 7వ తారీఖున సినిమా రిలీజ్ కాబోతోంది, వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. అందరూ ఆ రోజున డైరెక్టర్స్ సంపత్ నంది, శ్రీకాంత్ వదిల ఇలాంటి వాళ్ళందరూ వచ్చి కేకేతో వాళ్ళకున్న సాహచర్యం అవన్నీ చెప్తుంటే చాలా బాధ అనిపించింది చూడడానికి. అండ్ మొన్ననే ఈ కేజేక్యూ టీము చాలా అత్యంత ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ గారిని కూడా కలిశారు. ఆయన కూడా వాళ్ళతో చాలాసేపు ముచ్చట్లాడి సినిమా గురించి తెలుసుకుని తన తాలూకా అభినందనలు కూడా సినిమాకి తెలియచేయడం జరిగింది. ఈ కేకే అనే ఈ డైరెక్టర్ దగ్గరే సందీప్ రెడ్డి వంగ గారు ఏడీగా పనిచేశారని కూడా చెప్పారు. అంటే ఈ సినిమాకి సంబంధించినంత వరకు అందరూ యూనిట్ సభ్యులే కాదు, ఆయన ఫ్రెండ్స్, ఆయనతో కాంటాక్టు కనెక్టు ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నాడు అటెండ్ అయ్యి వాళ్ళ తాలూకా అనుబంధాన్ని కేకేతో ఎంత ఆత్మీయంగా అవన్నీ కూడా మీడియా ముందు పంచుకున్నారంటే, అంటే ఉన్నప్పుడు మెచ్చుకోవడం కాదు, ఉన్నప్పుడు అభినందించడం కాదు, ఉన్నప్పుడు ప్రేమను వ్యక్తీకరించడం కాదు, పోయిన తర్వాత కూడా అదే ఒక ప్రేమని ఆత్మీయతని గనక పంచగలిగితే ఆ పోయిన వ్యక్తి నిజంగా ధన్యుడు. ఇంతమంది అంటే సినిమా ఆయన పోయిన తర్వాత కూడా ఎప్పుడు తనకి అపస్మారక స్థితిలోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు తెలివచ్చిన సినిమా గురించి, సినిమా డెవలప్మెంట్ కేజేకే గురించి అడిగి తెలుసుకునేవాడంట. అంటే చెప్పాను కదా, వాళ్ళ ప్రాణం, వాళ్ళ జీవం, వాళ్ళ జీవితం అంతా సినిమావే. సినిమా కోసమే వాళ్ళు ప్రాణాలు అర్పించేస్తారు. ఆ పోరాటంలో ఎందరో నిలబడగలిగితే కొందరు ఇలా మధ్యలోనే అదృశ్యం అయిపోతారు, అంతర్ధానం అయిపోతారు. కాబట్టి ఈ కేకేకి డైరెక్టర్ కేకేకి ఇచ్చిన ఈ కన్నీటి నివాళి నేపథ్యంలో ఒక అద్భుతమైన సినిమా రిలీజ్ కాబోతోంది 7వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా. ఒక దర్శకుడి కళ, ఒక దర్శకుడి ప్రాణం ఈ సినిమా. గొప్ప విషయం ఏంటంటే నిర్మాత చెరుకూరు సుధాకర్ గారిని నేను ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎందుకంటే ఆయన పోయిన తర్వాత కూడా సినిమా కార్యక్రమాలని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని ఎక్కడ కూడా ఏమాత్రం దానికి లోటు రాకుండా చాలా గట్టిగా దాన్ని నిర్వహించి రిలీజ్కి తీసుకొచ్చి ఈ రకంగా ఆయన జ్ఞాపకాలను ఒక పక్కన కేకే జ్ఞాపకాలను సెలబ్రేట్ చేసుకుంటూ మొన్న మైత్రి రవి గారు వచ్చారు ఫంక్షన్కి. అంటే పెద్దవాళ్ళు అందరూ వచ్చారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్కి అది చాలా గొప్ప విషయం. సినిమా పరిశ్రమలో ఉండే అనుబంధాలు, బంధాలు, సెంటిమెంట్స్ ఇంకెక్కడ ఉండవు. దానికి మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంటే, కేజేక్యూ ప్రీ రిలీజ్ ఈవెంటే చాలా అతిపెద్ద నిదర్శనం. సో ప్రేక్షక లోకం అంతా కూడా చాలా మంచి కథ, మంచి సినిమా, కొత్త నటినట్లయినా చాలా అద్భుతంగా చేశారు. ఓకే, దీక్షిత్కి ఒక 2 సినిమాలు, పెద్ద సినిమాలు చెప్పుకోవడానికి ఉన్నాయి. ఒకటి దసరా, 2 గర్ల్ ఫ్రెండ్, 2 బ్లాక్ బస్టర్స్. సో 3వ సినిమాగా దీక్షిత్ వస్తుంటే శశి ఓదెల ఫస్ట్ టైం చాలా బరువైన క్యారెక్టరు, చాలా బలమైన క్యారెక్టరు చేశాడు ఈ సినిమాలో. సో అతని పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అండ్ యుక్తి కూడా చాలా వైబ్రెంట్ క్యారెక్టరు ఈ సినిమాలో. పూర్వం రోజుల్లో జీనతమ్మను ఇలాంటి వాళ్ళు చేయాల్సినంత రేంజ్ ఉన్న క్యారెక్టర్ని తను ఈ సినిమాలో యూనైట్గా చేయడం గొప్ప విశేషం. పాటలు కూడా చాలా బాగున్నాయి. అండ్ టెక్నీషియన్స్ అందరూ చాలా గొప్పగా చేశారు. కాబట్టి ఈ సినిమాని తెలుగు ప్రేక్షక లోకం అందరూ కూడా చూసి మెచ్చుకొని ఈ సినిమాని విజయవంతం చేయాలని నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేను మీ అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.